ఇల్లు బాగుంటది కొంచెం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఫామ్ హౌస్ వస్తున్నాం. ఫామ్ హౌస్ వెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేస్తామో అన్నీ చూపిస్తాం మీకు. హలో గైస్, ఇగో పుజిగాడు వచ్చింది మన దగ్గరికి. ఇగో నవ్విండు. ఇప్పుడైతే పుజిగాడు ఫామ్ హౌస్ తీసుకోవద్దు 10,000 ఖర్చు పెట్టి. 10,000 పృథ్వీ? 60,000 అంట. మన ఏం ప్యాకెట్? ఇవాడు వాడు ఇంప్రాపర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వాడిని ఇంప్రాపర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వాడిని పట్టించుకోకండి. వేణాకైతే నేను గూడు సెట్ అయితే ఉండండి. నేను అసలు మంచి కదండి. అది గైస్ అది హెల్మెట్ తెచ్చిండు వాడు. ఎంత బాగుంది హెల్మెట్ అంటే. మంచి హెల్మెట్ లేపేసినాడు. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. మధ్యలో తాగోతాడు వాడు. అదే దీనికి నాకు అట్టని రా పోతుంది. సాయి ఆతా రే నే ఆతా కైకురే. అరే చికెన్ తీసుకోలే గుర్తుపెట్టుకోండి. వాళ్ళని తీసుకోమని చెప్పు. ఆరా నువ్వు అట్లే ఉన్నావు. ఎవరిని? మన సురేష్ గారు మధు వాళ్ళని తీసుకోమన్నా. తీసుకో మనకేనా చెప్తున్నా. మళ్ళీ వీణాకి ఏం బాధ అంటే వాళ్ళు ముందు తాగేస్తారేమో అని బాధ అవుతుంది. అలాగే నా బాధ నాకు. ఏడు చబ్రి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఏందన్నా అన్ని బండి నీ బండ్లో పెడుతుంది వీళ్ళు. ఏం లేదు. మళ్ళా మాట్లాడకు బే. అరే బాడకో మళ్ళా మాట్లాడకు. పొద్దున్న నుంచి ప్లాన్ ఉండే, ఇప్పుడు రెడీ అయ్యారు వీళ్ళు. నేను పొద్దున్న 6 గంటలకు వచ్చిన, కరెక్ట్ 6 గంటలకు ఉన్నా. మళ్ళా పొదిగాడు మంచి నువ్వు నడుపురా. వేనన్నా ఇంకా పెట్టుకొని నడపలేదు. ఇక జస్ట్ మిస్ లాగ్ అయిపోతుంది. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ పోతుంది. ఇప్పుడైతే వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేస్తారు ఆ బండి మీద. చాలా వేసారు. నేను యూట్యూబ్ లో పెట్టేస్తాను. చాలా వేసారు. సిగ్గుపడుతుంది పొదిబాయ్. మీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఇప్పుడైతే ఆయన బండి పట్టుకోవాలన్నమాట. ముంగడ పట్టుకోవాలి. వాళ్ళు ఇద్దరికి తాగకుండా కావాలి సాలే వాళ్ళు. ఇలాగా గాయస్ ఇప్పుడు పోతున్నాం మనము. చూసుకోండి మంచిగా. ఇగో ఈ అంకుల్ మనకి తెలిసిన అంకులే. పొద్దుగా తెలిసిన అంకుల్. కొబ్బరి పీస్ మిఠాయా, కొబ్బరి మిఠాయి ఏదో అంటారు. అది మీకు 10% డిస్కౌంట్ ఇస్తారు పొద్దుగా పేరు చెప్తే. మేమైతే ఇప్పుడు ఫామ్ హౌస్కి వచ్చేసినాం. ఫామ్ హౌస్ అయితే బాగాలేదంట. మా మధుగాడు అయితే ఫామ్ హౌస్ బాగాలేదని చెప్తుండు. వచ్చినాం. ఏ లైట్ ఉంది గాయస్. మా ఇల్లు అన్నా బాగుంటుంది. దీనికంటే మా ఇల్లు బాగుంటుంది కొంచెం. అది కథ స్టోరీ. ఈడ 2 సోఫాలు ఎద్దంగి మాకు మోసం చేసి 8,000 తెంగినాడు. ఎవరు రాదు బామాకి. నేను ఉప్పల్ బాలండి. చికెన్ ఆల్రెడీ ఉంది. ఇక రివ్యూ ఫామ్ హౌస్ ఎట్లుంది చెప్పు. ఈడు మన మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇడు 3 టైపా. ఎక్స్క్యూజ్ మీ. ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాం.
వాడి జరుగు దూరం అందరు ఏవో వీడియో అయిపోయింది వదిలేడాలి అయ్యో సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో. అవును అవి కూడా బాగాలే ఆడు 20 రూపాయలు కక్కుతుంది వాడి అదే 5 కిలోలు తీసుకోండి 5 కిలోలు 5 తీసుకో అని చెప్పింది. స్విమ్మింగ్ పూల్ అది ఉంటున్నా మాధవ్ అయితే నీ ఇంట్లోకి నీ ఎలుగొట్టిరు అనమాట. ఎందుకంటే ఈ దళితుడు వల్ల సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి తమ్ముడు బాల్ వెనకాల అయితే గ్రౌండ్ ఉంది. క్రికెట్ ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఎండకేడ ఆడతావు క్రికెట్? ఒక 2-3 సాకలు తీసుకొని రబ్బరబ్బ కట్ చేయండి. అడగడ కూర్చున్నావు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ చెప్పు. ఈయన మన వేణు కొడుతూనే ఉన్నా కోతుల ఇవాళ వరకు నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. తర్వాత ఫీల్ అవుతావు. దీనికి మంచిగా పెడతాను. ఎందుకు బాధపడదు. దీనికి మంచిగా వచ్చింది. క్రికెట్ ఈడ మనకి ఒక 80 ఇంచెస్ టీవీ 8 ఇంచెస్ టీవీ ఉంది. పెడుతున్నారు అదైతే మన స్పీకర్ పెట్టేసినాం. ఎంజాయ్ చేద్దామని వచ్చినాం కానీ ఫామ్ అయితే బాగాలేదు అంతా. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. లైట్ ఉంది ఫామ్ హౌస్. దీనికి 8,000 బొక్క కొత్తగా అనుకొని కొత్తగా గుడిచిపోయింది ఫామ్ హౌస్ అయితే. కొంచెం అంత బాగాలేదు. ఏం చూపించిండు? చూపించిండు గ్రౌండ్ కూడా చూపించిండు. ఇదే నా గ్రౌండ్ నాకు తెలిసి డౌట్ ఇదే గ్రౌండ్ అనిపిస్తుంది నాకైతే. బై ఇదే గ్రౌండ్ ఇది గ్రౌండ్. స్విమ్మింగ్ పూల్ అయితే కొంచెం బాగానే ఉంది. వాటర్ అయితే వస్తున్నాయి. 10 feet ఉందంట. మొత్తం నింపుతావా ఏంది? మొత్తం నింపుతారా ఏంది? గాయస్ ఇప్పుడైతే వీళ్ళు దుంకుతారు అనమాట. నీళ్ళకి దుంకుతారు. చలి పెడతారు. ఫోన్ పట్టుకొని దుక్కుతాను. స్విమ్మింగ్ పూల్ అంత లేదు, అంత లైటే. కానీ బయట మాత్రం బ్యాక్గ్రౌండ్ మాత్రం మస్తు ఉంది. నేనేమో తీస్తుంది. అన్న నీకు ఫామ్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అసలు ఫామ్ హౌస్ ఎలా ఉంది చెప్పవా? నీ మాటలో ఏమో. ఇంతకు ముందు పోయినాం ఉద్దవాళ్ళు ఉండే, ఇది నా మొడ్లాగా ఉంది. అది నువ్వు దుంకు. ఇగో ఈడ ఆషిక్లో ఉన్నాడు, వాడు ఆషిక్లో ఉన్నాడు. ఏవో ఈడ ఆషిక్లు ఉన్నాడు. ఈడంతా ఆషికే ఉంది. చికెన్ అయితే అడుగుతుంది సురేష్ బాయ్. ఎట్లా బగార్ రైసా? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని.
మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? వారికి 3 ఆడపిల్లలు. స్నానం చేసుకోపో ఫస్ట్. వీళ్ళైతే స్విమ్మింగ్ పూల్ లా ఎంజాయ్ చేస్తుంది. అరే చిన్న దూడ మస్తుంది రాడా. అరే అన్న చిన్న దూడ మస్తుందాడా. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, పోతానన్నయ్య. చెప్తే వినరా, వద్దు వద్దు. ఊకే అయ్యొద్దురా మధుగా. ఈడు తాగితే ఈయన గులేందో నాకైతే అర్థమైతే లేదురా. తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా.